గ్రేటర్ హైదరాబాద్‌గా ఉన్నటువంటి ఈ హైదరాబాద్ సిటీ మరింత విస్తరించబోతోంది. ఓఆర్ఆర్ వరకు ఈ హైదరాబాద్ విస్తీర్ణాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 300 డివిజన్‌లు రాబోతా ఉన్నాయనేది ఒక ప్రాథమికంగా ఒక అంచనా. కానీ ఇంత పెద్ద మహానగరం పరిపాలన విధంగా సెట్ అవుతుందా? అసలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మంచిదేనా? ఇలాంటి అంటే ఇప్పుడు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నామో గతంలో 2007లో ఇలాంటి అంటే విస్తీర్ణం పెంచిన తర్వాత ఫస్ట్ మేయర్‌గా ఎన్నికైనటువంటి బండా కార్తిక గారు మనతో పాటు ఉన్నారు. అప్పుడు ఎలాంటి ఇబ్బందులున్నాయి? ఇప్పుడు ఎలాంటి సమస్యలొస్తాయా? అంతా మంచే జరుగుతుందా? ఆవిడనే అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్కారం. మేడం మీరు ఇంతకుముందు మేయర్‌గా చేసినప్పుడు కూడా సేమ్ ఇలాంటి సిట్యుయేషన్. అప్పుడు కూడా డివిజన్‌ల సంఖ్య పెరిగింది. హైదరాబాద్ విస్తీర్ణం పెరిగి జీహెచ్ఎంసీ అయింది. ఇప్పుడు కూడా అలాంటి సిట్యుయేషనే ఉంది. 300 డివిజన్‌లు అవుతాయని అంటున్నారు. సో, పరిపాలన విధంగా అంటే మంచియా? చెడా? అనేది మీకన్నా బెస్ట్‌గా ఎవరు ఎక్స్‌ప్లెయిన్ చేయలేరేమో అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఫస్ట్ చూసారు కాబట్టి. సో, ఇప్పుడు ఎలా ఉండే అవకాశం ఉంటుంది? అప్పుడున్నటువంటి పరిస్థితులేంటి? 2007లో తీర్మానం చేసుకున్న తర్వాత గ్రేటర్ హైదరాబాద్ కావడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో వారి ముఖ్యమంత్రి దివంగత నేత. వారికి ఒక ఆలోచన ఉండే, ఓఆర్ఆర్ వారే స్థాపించిండ్రు కాబట్టి ఓఆర్ఆర్కి సంబంధించినంత వరకు గ్రేటర్ చేయాలనే ఆలోచన వారిది. ఓకే. సో వారు ఏం చేసిందంటే 12 మున్సిపాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి అదనంగా నిధులిచ్చి దాన్ని డెవలప్ చేసి తర్వాత దీంట్లో కలపడం జరిగింది. తర్వాత 2009 డిసెంబర్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నిక అయిన తర్వాత మేయర్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. అప్పుడు దివంగత నేత వారు లేరు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మా ఎన్నికలకి. అయితే పెరిఫెరల్ మున్సిపల్ ఏవైతే మున్సిపాలిటీస్ ఉన్నానో అవన్నిటికీ అదనంగా బడ్జెట్ ఇచ్చిండ్రు వారు ఉన్నప్పుడు. గ్యాప్ తర్వాత ఎన్నికలు పెట్టి దాన్ని అభివృద్ధి చేసినాక దీంట్లో కలిపిన తర్వాత గ్యాప్ పెట్టిన తర్వాత ఎన్నికలు అయినాయి. తర్వాత విస్తీర్ణ అయిన తర్వాత మాకు కూడా కొద్దిగా ఆలోచించుకోవడానికి టైం పట్టింది. మున్సిపాలిటీస్ కలిపిన తర్వాత మళ్ళా తర్వాత దాంట్లో టాక్సేషన్ పెరుగుతుంది. ఇవన్నీ కూడా చూసుకొని మాకు ఇవన్నీ సెటప్ చేయడానికి 1 సంవత్సరం పట్టింది. ఓకే. అదనంగా నిధులు ఇవ్వడము, ఏవైతే విలీనం చేసిండ్రో దానికి సంవత్సరం పట్టింది. అయితే అప్పుడు 100 నుంచి 150 చేసిండ్రు, అంటే అదనంగా 50% చేసిండ్రు. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ మనకి 150 ఉన్నాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, మరి రేవంత్ రెడ్డి గారు ఏం ఆలోచించారో నాకైతే అర్థం కావట్లేదు. 150 నుంచి 300, అంటే ఏకంగా 100% డబుల్ చేయడం జరిగింది. ఏకంగా డబుల్ అంటే ఎంత ఒత్తిడి ఉంటుంది. దాదాపు గ్రామ పంచాయతీలు 51 గ్రామ పంచాయతీలు కలిసినాయి. తర్వాత 27 మున్సిపాలిటీస్ కలిసినాయి. మున్సిపాలిటీస్ అంటే రీసెంట్గా 6 నెలల క్రితమే అవిటి మున్సిపాలిటీస్ చేసింది. 73-74 అమెండ్మెంట్ 1992 ప్రకారము అంటే 3 టైర్ సిస్టమ్ ఉండాలి. ఆ 3 టైర్ సిస్టము గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీస్ నుంచి అర్బన్ కార్పొరేషన్కి రావాలా. కానీ ఇప్పుడు ఎట్లా అయిపోయిందని అంటే మున్సిపాలిటీస్కి 6 నెలలే అయింది మున్సిపాలిటీస్ చేసి, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి జిహెచ్ఎంసీలో కలపడము. అంటే ఎంత ర్యాపిడ్గా చేసిండ్రంటే అసలు అస్తవ్యస్తంగా, అన్సైంటిఫిక్గా, తర్వాత అన్డెమోక్రటిక్గా. అసలు అర్థం కాని విషయం ఏంటంటే అసలు గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీస్ అవ్వడమే పెద్ద క్వశ్చన్ మార్క్. వాళ్ళు ఇంకా దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. 6-8 నెలలు అయిందో లేదో దీన్ని తీసుకొచ్చి కార్పొరేషన్లో కలిపిండ్రు. మరి అదనంగా భారం పడుతుంది సామాన్యుడి పైన. ఎంత భారం పడుతుంది అంటే ఈరోజు ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా, ఒక ప్లాట్ కొనుక్కోవాలన్నా అసలు వారికి ఇంకా కళ అయిపోతుంది. అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఒకటే ఆలోచిస్తున్నారు, కేవలం తెలంగాణ ఈజ్ ఫర్ సేల్, తెలంగాణని ఒక బిజినెస్ రూపంగా చేస్తున్నారు. నిన్న మొన్న చూసుకున్నట్లయితే మీకు అన్నీ కూడా కనబడుతున్నాయి. ఈరోజు తెలంగాణని ఒక బిజినెస్ లాగా చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ప్రొఫెషనల్గా బిజినెస్ మ్యాన్ కాబట్టి ఈరోజు ఈ ఆదరగా ఈ జిహెచ్ఎంసీ విలీనాన్ని, ఈ జిహెచ్ఎంసీ కార్పొరేషన్ విస్తరణ అని చెప్పడం అనేది చాలా బాధాకరం. అంటే జిహెచ్ఎంసీలో ఇప్పుడున్న 150 డివిజన్లోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు.
కావాల్సిన జెట్ మెషిన్లు లేవు. మనుషులతో ఇప్పటికీ చేస్తున్న పరిస్థితి చాలా ప్రాంతాల్లో ఉంది. సరైన వాటర్ ఫెసిలిటీస్ లేవు. మున్సిపల్ వాటర్ చాలా చోట్లకి ఇంకా పెండింగ్ ఉంది ఇవ్వాల్సింది. సో, ఇలాంటి టైంలో ఇప్పుడున్న వాటిని తీసుకెళ్ళి అక్కడి వరకు ఓఆర్ఆర్ వరకు విస్తరించడం ద్వారా ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అనేది ఎన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటది? వీటి చేయడం వల్ల ఇప్పుడు మీరంటున్నారు డెవలప్‌మెంట్ మోడల్‌గా చూపించి చేద్దామని అంటున్నారు. కానీ మీరన్నట్టు ఇప్పుడు తుమ్కుంట మున్సిపాలిటీ కావచ్చు. అసలవి మున్సిపాలిటీ హోదాకే చాలా ఎక్కువ. కొన్ని ఇప్పుడు దమ్మాయిగూడ లాంటి ప్లేస్‌ని మున్సిపల్ కార్పొరేషన్‌లు చేశారు అప్పుడు. అవిటి మున్సిపాలిటీలే ఎక్కువ. అలాంటిని ఇప్పుడు జీహెచ్ఎంసీలో కలిపితే అంటే ప్రాక్టికల్‌గా అంటే ఇది రాజకీయ కోణం దీంట్లో ఉంది అంటారా? ఎందుకంటే ఇట్లా కింది స్థాయిలో ఉన్న సమస్యలు ఉన్నాయి. కానీ ఈ నిర్ణయం తీసుకున్నారు. సో, దీనిలో రాజకీయ కోణం ఏమైనా ఉంది అని మీరనుకుంటున్నారా? ఇప్పుడు ఎగ్జిస్టింగ్ 150 డివిజన్స్‌కే 30 సర్కిల్స్ ఉన్నాయి. సర్కిల్ ఆఫీసర్స్ కూడా 15, 16కే ఉన్నారు. ఓకే. 4000 స్టాఫ్ ఉన్నారు. అదనంగా వీళ్ళకి 10,000 పర్మనెంట్ స్టాఫ్ కావాలి. ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ఫిగర్‌కే. కానీ లేరు. మీకు అందరికీ కూడా తెలుసు. నిన్న మొన్న కౌన్సిల్ చూస్తే ఎంత అసలు ఆదరబాదరగా తీర్మానం చేసేసిండ్రు కౌన్సిల్‌లో. ఈ జిహెచ్ఎంసీ ఎక్స్‌పాన్షన్ కోసము. అసలు రీసెంట్‌గా 2 కోట్ల రూపాయలు అనౌన్స్ చేసిండ్రు కార్పొరేటర్‌కి. నేనేం అడుగుతున్నా, అంతకుముందు ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు చేస్తే 10 ఏళ్లలో 2 టర్మ్సే అయితే 2 టర్మ్స్‌కి మీరు కార్పొరేటర్ బడ్జెట్ ఎక్కడ అనౌన్స్ చేసిర్రు? కార్పొరేటర్ నిధులు ఏడిచ్చిర్రు? ఇయ్యలేదు. మొన్న 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రూలింగ్‌కొచ్చి. ఈ 2 సంవత్సరాలలో గుర్తుకు రానిది ఇప్పుడు 2 నెలలే ఉంది వాళ్ళది టర్మ్. వాళ్ళది ఫిబ్రవరిలో అయిపోతుంది. ఈ 2 నెలల్లో మీరు 2 కోట్లు అనౌన్స్ చేసిర్రు. ఇంకొక లిటిగేషన్ ఏం పెట్టిండ్రు? ఇన్ఛార్జ్ మంత్రి అని. అంటే ఈ టెండర్ ప్రాసెస్ కాంట్రాక్టర్కి అప్పచెప్పి కాంట్రాక్టర్ ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి వీళ్ళ పుణ్యకాలం గడిచిపోతుంది. అంటే ఆదరబాదరగా ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడున్న పొజిషన్ 150 డివిజన్లకు ఉన్న పొజిషన్లో ఈరోజు 6,000 కోట్ల రూపాయల అప్పున్నారు. ఓకే. రోజు ₹1,00,00,000 కడుతున్నారు వీళ్ళు అప్పు. అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్కే సరిగ్గా మీరు డబ్బులు ఇవ్వలేదు. ఎగ్జిస్టింగ్కే నిధులు సరిగ్గా ప్రొవైడ్ చేయలేదు. మరి ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఇది ఏ విధంగా చేస్తున్నారు? మరి రాత్రికి రాత్రి మనకి 300 డివిజన్స్వి డీలిమిటేషన్స్ పంపేయడం జరిగింది. చూస్తే ఎంత అన్సైంటిఫిక్గా చేసిండ్రంటే ఒక కాన్స్టిట్యున్సీలో ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కానీ ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉండాలి ఒక డివిజన్ని. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు? ఒక్క డివిజన్ని పక్కన కాన్స్టిట్యున్సీ ఎక్స్పాన్షన్ చేసుకుంటూ పక్కన అంటే ఒక కార్పొరేటర్కి 2 ఎమ్మెల్యేలు ఉండాలా, 2 ఎంపీలు ఉండాలా? అంటే పని చేసుకోవడానికి కూడా ఎంత ఇబ్బంది ఉంటుంది. బడ్జెట్ శాంక్షన్కి కానీ పని ఇంప్లిమెంటేషన్కి కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఈ అన్డెమోక్రటిక్గా చేసినవి అన్సైంటిఫిక్గా చేసుకున్నది మేము భారతీయ జనతా పార్టీ దీన్ని ఎదుర్కోవడం జరుగుతుంది. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు మేడం అంటే ఇప్పుడున్న జిహెచ్ఎంసీకి అంటే దాన్ని ఓన్గా ఇన్కమ్ జనరేట్ చేయడానికి అవకాశం లేదు. కానీ ఇప్పుడు హెచ్ఎండిఏలో కీలకమైన ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలుస్తాయి. దానివల్ల జిహెచ్ఎంసీ కూడా ఎకనామికల్గా స్ట్రెంగ్తన్ అవుతుంది. సో అప్పుడు మిగతా పనులు చేయడానికి ఉంటుంది అనేది ప్రభుత్వం నుంచి కావచ్చు జిహెచ్ఎంసీ నుంచి కాబట్టి చెప్తున్న ఒక వాదన. మీరు దీనికి ఏమంటారు? అంత అవకాశం నేనేమంటున్నా అంటే విస్తరణ చేస్తున్నారు కదా, సైంటిఫిక్గా చేయండి, డెమోక్రటిక్గా చేయండి. అన్డెమోక్రటిక్గా ఎందుకు తీసుకుంటారు? యాక్సెప్టెడ్ ఎకనామికల్ డెవలప్ కావాలంటే స్టేట్ నిధులు ఇవ్వండి, స్టేట్ నుంచి రావాల్సిన బకాయిలు పూర్తి చేయండి. ఫస్ట్ అవి క్లియర్ చేయండి. ఎగ్జిస్టింగ్ దాన్ని స్ట్రెంగ్తన్ చేయండి. పక్కన మున్సిపాలిటీస్ ఉన్నాయి, ఆ 27 మున్సిపాలిటీస్ స్ట్రెంగ్తన్ చేయండి ఫస్ట్. అవి చేసిన తర్వాత డెమోక్రటిక్ ప్రాసెస్లో 74th అమెండ్మెంట్ ప్రకారం 3 టైర్ సిస్టమ్ ఫాలో కండి. అది ఫాలో అయిన తర్వాత ఖచ్చితంగా అభివృద్ధిలో మేము ఫస్ట్ ఉంటాం, మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం. కానీ మీరు పొలిటికల్గా ఒక బిజినెస్ మ్యాన్గా ఆలోచిస్తే మరి గ్రేటర్ కాదు, ఇది ఒక డిజాస్టర్ అవుతుంది. నేనేమంటే మేడం అంటే కొంతమంది కావచ్చు చాలా మంది చెప్తుంది ఏంటి అంటే మజ్లీస్ కోసం ఇట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారు. మజ్లీస్కి ఇప్పుడు ఈ గ్రేటర్ మొత్తం మహానగరాన్ని 3 పార్ట్లు చేసి ఒకటి హైదరాబాద్ మజ్లీస్కి అప్పచెప్పే కుట్ర కూడా ఉంది లేదు అని ఒక వాదన ఉంది. ఇంకో వాదన ఏంటి అని అంటే ఇప్పుడు ఇంకా 300 డివిజన్లు ఉంటాయి కాబట్టి మజ్లీస్ని పక్కన పెట్టుకోవచ్చు, వాళ్ళ అవసరం లేకుండా కూడా గ్రేటర్ పీఠాన్ని చేజెక్కించుకోవచ్చు అనేది కూడా ఒక వాదన. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? బీజేపీ తరఫున కావచ్చు, మీ పర్సనల్గా కావచ్చు. నేనేమంటున్నా అంటే
ఖచ్చితంగా ఏ ఒక్క పార్టీకి ఫుల్ మెజారిటీ రాదు. ఓకే. ఇంకొకటి ఏంటంటే రాజకీయ పరంగా ఎంఐఎం పార్టీ ఏ రూలింగ్ పార్టీలు ఉంటుందో వాళ్ళతో ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఓపెన్గా చెప్తారు కార్ మీది స్టేరింగ్ మాది అంటారు. ఈరోజు కూడా అంతే. ఏం ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అన్నారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు? వీరు ఎంఐఎంతో దోస్తాన్ని చేసిర్రు కాబట్టే ఈరోజు నిన్న మొన్న మీరు చూసుకున్నట్లయితే దేవుళ్ళని ఎట్లా తిట్టింట్లో చూసినాం మనం. అంటే ఈ విధంగా మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, అభివృద్ధి మీద మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీరు దీన్ని డెవలప్ చేయండి, దీన్ని స్ట్రెంథన్ చేయండి. సరౌండింగ్ మున్సిపాలిటీస్ ఏవైతే మెర్జ్ చేయాలనుకుంటున్నారో దాన్ని స్ట్రెంథన్ చేయండి. కార్పొరేటర్స్ ఇప్పుడు వాళ్ళ టెన్యూర్ అయిపోతుంది. టెన్యూర్ కాకముందుకే ఇప్పుడు 2 కోట్లు అనౌన్స్ చేసిర్రు. ముందే 2 ఏండ్ల ముందు నుంచి మీరు ఎందుకు దాన్ని స్ట్రెంథన్ చేయలేకపోయినరు? ఎక్స్పాన్షన్ యాక్సెప్టెడ్, కానీ మీరు రియల్ ఎస్టేట్ల కోసం చేస్తున్నారు. మీ మీ అభివృద్ధి కోసము, మీ అంచనా కోసము, మీ బిజినెస్ కోసం చేస్తారు. ఎక్కడ కూడా ప్రజల చిత్తశుద్ధి ఏడుందండి? ప్రజల చిత్తశుద్ధి ఏడ కనబడుతుంది? ప్రజల కోసం చేస్తున్నట్టు ఏడ కనబడుతుంది? టాక్సేషన్ పెరిగితే ఎవరికి భారం? ప్రజలకు భారం. ఈరోజు ఎంఐఎంకి ఒత్తాసు పలుకుంటూ మీరు ఒక కార్పొరేషన్ ఇస్తారా, 2 కార్పొరేషన్లు ఇస్తారా? అది ఇంకా మీరు ఎట్లయిపోయినారంటే వాళ్ళకి దారుసలంలోనే డిసైడ్ అవుతున్నాయి ప్రతిది కూడా. ఈరోజు డీలిమిటేషన్లు కూడా రేపు జరగబోయే ఎన్నికలు కూడా దారుసలంలో డిసైడ్ అవుతాయి. గాంధీ భవన్లో కాదండి డిసైడ్ అయ్యేది. ఓకే. అంటే గ్రేటర్ హైదరాబాద్ కావడము మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం, కానీ సైంటిఫిక్ మెథడ్లో చేయండి, డెమోక్రటిక్ మెథడ్లో చేయండి. దాన్ని మేము కూడా స్వాగతిస్తాం. అంటే ఒక్కటి ఉంది మేడం. అంటే చాలా మందికి తెలియని ఒక ప్రశ్న ఏంది అనంటే, ఇప్పుడున్న శివారు మున్సిపాలిటీలు కావచ్చు, ఈ నగర పంచాయతీలు ఇట్లాంటివన్నీ ఇప్పుడు కలుపుతున్నారు కదా! అసలు కొంతమందేమో ఈ ప్రాపర్టీ ట్యాక్స్‌లు తగ్గుతాయని అంటున్నారు జీహెచ్ఎంసీలో కలపడం ద్వారా. కొంతమందేమో పెరుగుతాయి అంటున్నారు. కొంతమంది ఆస్తి పన్ను అనేది తగ్గుతుంది. ఇట్లా రకరకాల ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ వాటర్ బిల్లు ఇట్లాంటివి తగ్గుతాయి, పెరుగుతాయని. అసలు ఇందులో వాస్తవం ఎంత? అసలు ఒరిజినల్‌గా తగ్గుతుందా? పెరుగుతుందా అనేది? ఇప్పుడు గవర్నమెంట్ డిసైడ్ చేస్తదండి. మరి రేవంత్ రెడ్డి గారికి తెలుసు అసలు తగ్గిస్తారా, ఎక్కిస్తారా, హైక్ చేస్తారా, దీన్ని లో చేస్తారా. మీరు 20,000 ఓటర్స్ ఉన్న దాన్ని కూడా ఒక డివిజన్ చేసిండ్రు, 60,000 ఉన్న దాన్ని కూడా ఒక డివిజన్ చేసిండ్రు. ఫస్ట్ దీన్ని క్లారిటీ చేయండి. దీన్ని క్లారిటీ చేస్తే ఏ విధంగా మీ అందరికీ కూడా తెలుసు, ఓల్డ్ సిటీలా వాళ్ళు ట్యాక్సులు కట్టారు, ఇక్కడ మనం ట్యాక్సులు కడతాం. అక్కడ అభివృద్ధి కనబడదు, కానీ ఇక్కడికి తీసుకుపోయి అక్కడ ఖర్చులు పెడతారు. అభివృద్ధి మాత్రం కనబడదు, ఓన్లీ ఆన్ పేపర్స్ మీద బాగా కనబడుతుందండి. ఇవన్నీ కూడా చూసుకుంటే పేపర్ మీద అమోఘంగా కనబడతాయి, కానీ వాస్తవానికి ఇంప్లిమెంటేషన్కి తీసుకురావాలంటే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధి పెట్టి గ్రేటర్ హైదరాబాద్ని నిజంగా మీరు గ్రేట్గా చేయాలనుకుంటే, దేశవ్యాప్తంగా మీరు దీన్ని పాపులారిటీగా చేసుకోవాలనుకుంటే, మీరు దాన్ని అభివృద్ధి పరిచి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి చెయ్యండి. ఫైనల్‌గా ఒక క్వశ్చన్ మేడం. ఇంతకుముందు ఏముంది అనంటే, ఇప్పుడు ఈస్ట్ హైదరాబాద్ అంటే ఇప్పుడు తార్నాక గాని, ఇటు ఉప్పల్ వైపు గాని అభివృద్ధి లేదు. కానీ జీహెచ్ఎంసీ ఎంత ఒక యూనిట్ అయినప్పటికీ కూడా అక్కడ వచ్చినటువంటి పన్నులు కూడా తీసుకొచ్చి వెస్ట్ హైదరాబాద్ సైడో, ఇప్పుడున్నటువంటి డెవలప్‌మెంట్ అయిన సిటీ వైపు పెడుతున్నారు. ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే రేపు శివారు ప్రాంతాలను కలుపుకున్న తర్వాత అక్కడ ప్రజలకు ఇచ్చేటువంటి పన్నుల్ని కూడా ఇటువైపే పెడితే అప్పుడు ఏంటి పరిస్థితి అనేది ఒక క్వశ్చన్ అయితే, ఇప్పుడు ఉన్న జీహెచ్ఎంసీలో మెజారిటీలో మీరు అంటే బీజేపీ కూడా చాలా మంది కార్పొరేటర్లు ఉన్నారు. సో కన్సెన్సస్ లేవు అనేది కూడా ఒకటి ఉంది. సో దీన్ని ఓవరాల్‌గా పార్టీ వైపు నుంచి ఎలా ఎదుర్కోవడానికి మీకు అవకాశం ఉంటుంది? మేమేమంటున్నామంటే, మీరు దీని ఎక్స్పాన్షన్ చేసినప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? యాక్సెప్టెడ్. ఈ రోజుటి కూడా నేను చెప్తున్నాను, జరిగిన అలయన్స్లో ఉన్నప్పుడు కూడా అభివృద్ధి అనేది ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సైడ్ కానీ ఇటు సైడ్ చూపించారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇక్కడ సికింద్రాబాద్, హైదరాబాద్లు ఉన్నాయి కూడా, మోరీలు ఉన్నాయండి, వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సివరేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాలాలో కొట్టుకోబోతున్నారు. ఇవన్నీ కూడా పక్కకు పెట్టేసి మీరు ఎక్స్పాన్షన్కి పోయినరు. ఎక్స్పాన్షన్కి మనం ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి దాన్ని ఎట్లా చేయాలని ఆలోచించండి. డీసెంట్రలైజ్ చేయండి. ఫస్ట్ మా ఆలోచన ప్రకారం 30 సర్కిల్స్ ఉంటే ఆ డిఎంసీలకి డీసెంట్రలైజ్ పవర్స్ చేస్తే వాళ్ళు ఏదైనా చేయడానికి ఉంటుంది. మీరు డీసెంట్రలైజ్ చేయరు పవర్స్ని, జోనల్ కమిషనర్స్ దగ్గర లేకపోతే హెడ్ ఆఫీస్కి పోవాల్సి వస్తుంది. ఈ టాక్సేషన్ పెరుగుతుంది. నెక్స్ట్ టాక్సేషన్ పెరిగితే ఎట్లా ఎదుర్కొంటారు సామాన్యుడు? అచానక్ మీరు
ఇప్పుడు తుమ్కుంట అట్లాంటి ప్రాంతంలో ఉన్న ట్యాక్స్ అదే ఉంటది. బంజారాహిల్స్‌లో ఉన్న ట్యాక్స్ అదే ఉంటే ఎట్లా చేస్తారు? దీన్ని యూనిఫార్మిటీ తీసుకురండి. యూనిఫార్మిటీ తీసుకొచ్చి ప్రజల్లోకి తీసుకురండి. ప్రజలు ఒప్పుకున్న తర్వాత దాన్ని డెమోక్రటిక్ వేలో మీరు దాన్ని ఎక్స్‌పాన్షన్ చేయండి. అంతే తప్ప మీ మీకు కలలు వస్తే గాని, మీకు బిజినెస్ థాట్స్ వస్తే గాని, బిజినెస్ మ్యాన్‌గా యాక్ట్ చేస్తే గాని ఈ గ్రేటర్ నడవదు. జనాలకి ఒక గ్రేటర్ పారదర్శకత, ట్రాన్స్‌పరెన్సీ కావాలి. ట్రాన్స్‌పరెన్సీ కనబడట్లేదు. కేవలము రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఒక బిజినెస్ మ్యాన్‌గా, ఒక రియల్ ఎస్టేట్ మ్యాన్ లాగా కనబడుతున్నారు తప్ప, ఎక్కడ కూడా గ్రేటెస్ట్‌గా చేయాలని లేదు. ఇదొక పెద్ద డిజాస్టర్ అవుతది భవిష్యత్తులో. అది మాత్రము అర్థమవుతుంది. రైట్. ఇది కార్తిక్ రెడ్డి గారు చెప్తా ఉంది. ఇది గ్రేటర్ కాదు, డిజాస్టర్ కాబోతా ఉంది. ఎందుకు అనంటే, సామాన్య ప్రజలు ఉన్న చోటకి బంజారాహిల్స్‌లో ఉన్న ప్రజలు కట్టేటువంటి పన్నులు ఒకేలా ఉంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోవాలి. ఇప్పటికే ఉన్న జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి అనేక కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి. అవి తీర్చకుండా శివారు ప్రాంతాల్ని కలుపుకొని వెళ్ళడం ద్వారా మరిన్ని ఇబ్బందులు తప్పవు అనేది మేయర్‌గా తనకున్న అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు.